ఇక డీటెయిల్స్ చూద్దాం. సెయింట్ లూసియా దేశానికి చెందిన యూరో యాక్సిస్ బ్యాంకు గ్యారంటీలపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కోరారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఈ బ్యాంకు 31 గ్యారంటీలు ఇచ్చిందని, పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ తతంగమంతా పూర్తయిందన్నారు. 1900 కోట్ల టర్నోవర్ ఉన్న విదేశీ బ్యాంక్ 2346 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి అడ్డంగా దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనం వెంకటరమణారెడ్డి కోరారు. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. ఎవరు మినిస్టర్? ఎవరు దీనికి మినిస్టరు? దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమయ్యా పెద్దిరెడ్డి, ఎట్లా తీసుకుంటావయ్యా? అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని అంటావా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారా? డిస్కాముల్లో 25 బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారా? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ది 25 బ్యాంక్ గ్యారంటీలు. ఇది మోసం కాదా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఏ విధంగా 1900 కోట్ల టర్నోవర్ ఉండే బ్యాంకుకి 2346 కోట్లు 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు? Bank worth is only 1900 as per their statement. Government of India and central government entities plus state government entities only ఈ నాకు దొరికినాయి, ఇంకా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఆ బ్యాంకుకు ఉండే రెవెన్యూ కన్నా 2 సార్లు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేస్తాయి. ఏ విధంగా రేపు వాళ్ళు పని చేయకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడుగుతున్నాం. అసలు నెట్వర్త్ లేని బ్యాంకు, అసలు అర్హత లేని బ్యాంకు, ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తూ ఉంటాను. డిస్కాములు, ఏపీ డిస్కామ్స్ అన్నీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి ఇచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్. ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో మంత్రి అవునా కాదా? ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇచ్చారు కదా, ఎవరికి ఇచ్చాడు? నేను అడగను. ఆంధ్ర గవర్నమెంట్, నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు నువ్వు. జగన్మోహన్ రెడ్డికి బ్యాంక్ గ్యారంటీ. ఏపీ డిస్కామ్స్ ఎక్కడి నుంచి వచ్చింది?